హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి అయితే ఆల్రెడీ జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే చేశాను. సో ఇప్పుడు ఏంటంటే దీనికి సంబంధించి సిలబస్ ఏంటనేది అయితే ఇప్పుడైతే చూద్దాము. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి మొత్తం మనకు 14,582 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి మనకైతే టైర్ 1 ఎగ్జామినేషన్ అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్ అని అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ టైర్ 1 ఎగ్జామినేషన్ ప్రాసెస్ అంటే స్కీమ్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది అయితే చూద్దాము. సో టైర్ 1 ఎగ్జామినేషన్ సబ్జెక్ట్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని, నెంబర్ ఆఫ్ మార్క్స్ అన్ని, టైం ఎంతసేపు ఉంటుందని అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ అండి. సో ఇది వచ్చేసరికి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్ మార్క్స్ వచ్చేసరికి 50 మార్క్స్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అండి. ఇవి వచ్చేసరికి 25 క్వశ్చన్స్ ఇస్తారు. సో మొత్తం 50 మార్కులకండి, అంటే ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి 2 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండి. సేమ్ ఇది కూడా 25 క్వశ్చన్స్ ఇస్తారు, 50 మార్కులకైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండి. సో ఇవి వచ్చేసరికి 25 క్వశ్చన్స్ ఇస్తారు 50 మార్కులకి. సో వీటన్నింటికి మనకు టైం వచ్చేసరికి 1 అవర్ అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకేంటంటే ఎగ్జామ్ టైమింగ్ అనేది మొత్తం మనకి 100 క్వశ్చన్స్ ఇస్తారు, 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ టైం వచ్చేసరికి 1 అవర్ అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీని వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 0.50 అండి. 1/2 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో వీటిలో ఏమేం టాపిక్స్ ఉంటాయి అనేది అయితే చూద్దాము. టాపిక్ వైజ్ సిలబస్ అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి టైర్ 1 ఏమేమి ఉంటాయి అనేది అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్లో వచ్చేసరికి ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవ్రీ టాపిక్ ఇవ్వడం జరిగింది. సో వాటిని బట్టి మనం ప్రిపేర్ అవ్వాల్సింది అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి టాపిక్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండి. సో వీటి నుంచి ఏమేమి టాపిక్స్లో నుంచి ఇస్తారని అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. సో ఇది వచ్చేసరికి బేసిక్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. సో ఇది ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1కి సంబంధించి సిలబస్ డీటెయిల్స్ అయితే గైస్. సో ఇది ఇవాళ వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.